అందరికీ నమస్కారం. పాయకరావుపేట నియోజకవర్గం కోట ఓరట్లలో సభ్య సమాజం తలదించుకునే ఒక సంఘటన జరిగింది. నిజంగా ఇది చాలా దురదృష్టకరం. ఇద్దరు మహిళల మీద తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చాలా దారుణంగా దాడి చేయడమే కాకుండా వాళ్ళ బట్టలు చించి బండబూతులు తిట్టడం జరిగింది. హోమ్ మినిస్టర్ గారి సొంత నియోజకవర్గం అది. ఆవిడ హోమ్ మినిస్టర్గా బాధ్యత తీసుకున్న వెంటనే చెప్పారు, మా కూటమి ప్రభుత్వం వచ్చింది, మహిళలు ప్రశాంతంగా నిద్రపోవచ్చు అనేసి. మరి తన సొంత నియోజకవర్గంలో మహిళలే ప్రశాంతంగా నిద్రపోవట్లేదు. అలాగే మా ప్రభుత్వం వచ్చింది, ఇప్పుడు మహిళల మీద కనుక ఎవరైనా చేయి వేస్తే వాళ్ళ తాట తీస్తాము అనేసి చెప్పడం జరిగింది. మరి ఇద్దరు మహిళల మీద ఇంత దారుణానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే ఒడిగట్టారు. వాళ్ళ బట్టలు చించి వాళ్ళని కొట్టడం ఎంత దారుణం, ఎంత అమానవీయ సంఘటన. మరి వాళ్ళ మీద కనీసం ఇప్పటి వరకు యాక్షన్ తీసుకోలేదు, అరెస్ట్ కూడా చేయలేదు. కాబట్టి మీ సొంత నియోజకవర్గంలో మీ సొంత ప్రాంతంలో ఎలాంటి సంఘటనలు జరిగితే అలాంటి పనులు చేసిన వాళ్ళ మీద యాక్షన్స్ తీసుకోకపోతే అది మీకే చెడ్డ పేరు వస్తుంది అని హోమ్ మినిస్టర్ గారు తెలుసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాను. ఎలాంటి యాక్షన్స్ తీసుకోకుండా ఒత్తి స్టేట్మెంట్స్ ఇస్తే అది ఎందుకు ఉపయోగపడదు. అలాగే మధురవాడలో తీసుకుంటే ఒక 4.5 సంవత్సరాల బాలిక మీద అత్యాచారం చేయడం మనం చూసాం. దాని మీద కూడా యాక్షన్ స్లోగా తీసుకుంటూ కేసుని నీరుగార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని వినడం జరిగింది. సో ఇలాంటివన్నీ జరగడం చాలా దురదృష్టకరం. అంటే దుశ్శాసన పర్వం కొనసాగుతూ ఉన్న పరిస్థితి. సో వీటి మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. బాధితులకి ఖచ్చితంగా ప్రభుత్వం తరపున కొంత అమౌంట్ ఇచ్చి వాళ్ళకి ఆర్థిక సహాయం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇలాంటి సంఘటనలు రానున్న రోజుల్లో జరగకుండా కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా హోమ్ మినిస్టర్ గారిని అలాగే కూటమి ప్రభుత్వాన్ని కోరుకుంటూ, మనం మొదటి నుంచి చూసాం ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద దాడులు జరగడం, అలాగే తీసుకుంటే పార్టీ ఆఫీసులు కొట్టేయడం, ఇలాంటి సంఘటనలు ఎన్నో చూసాం. ఇప్పుడు ఏకంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కబ్జాలకే పురిగొల్పి వాళ్ళే కబ్జాలు చేసే పరిస్థితి, అడ్డొచ్చిన మహిళల్ని దండించే పరిస్థితి, వాళ్ళని వివస్త్రలు చేసి బాధించే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ కొత్త ప్రభుత్వానికి మేము విన్నవించుకుంటూ ఉన్నాము, ఇలాంటి సంఘటనలు జరగకుండా ఈ రాష్ట్రంలో ఉన్న మహిళల్ని ఆదుకోవాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు జరిగిన పాయకరావుపేట నియోజకవర్గంలోని జరిగిన మాడం వరలక్ష్మి గారు వాళ్ళ తోటికోడల లక్ష్మి గారు మీద జరిగిన అరాచకం చాలా బాధాకరం. ఇలాంటివి హోమ్ మినిస్టర్ గారి నియోజకవర్గంలోని జరగకుండా ఉండాలి, ఆవిడ కఠిన చర్యలు తీసుకోవాలని మేమంతా కోరుకుంటున్నాము. ఇంతకుముందు ఆవిడ చాలాసార్లు చెప్పారు, మేము బాధ్యత చేపట్టిన తర్వాత ఇలాంటివి జరగవు, మహిళలందరూ నిర్భయంగా పడుకోవచ్చు అని చెప్పారు. కానీ ఇలాంటివి జరుగుతుంటే ఆవిడ ఏం చేస్తున్నారని మేము ప్రశ్నిస్తున్నాం. సరే, పగలతోని ప్రతీకారాలతోని విగ్రహాలు పగలగొడుతున్నారు, జగనన్న పేరు మీద కానీ రాజశేఖర రెడ్డి గారి పేరు మీద కానీ ఉన్న బోర్డులు తిరగేసేస్తున్నారు. ఇలాంటివన్నీ కూడా చాలా బాధాకరంగా ఉన్నాయి. అయినా కూడా ప్రభుత్వం చూస్తూ కూర్చుంటుంది. మాట వరుసకి ఇలాంటివి చేయకూడదు అని చెప్తున్నారే తప్ప వెనకాతల కార్యకర్తలందరినీ కూడా ఇలాంటివి చేయమని ప్రోత్సహిస్తున్నారు. అధికారులు మాత్రం మాట వరుసకే చెప్తున్నారు ఇలాంటివి చేయకూడదు అని. ఇలా మాట వరుసకి కాకుండా ప్రాక్టికల్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని కఠిన చర్యలు తీసుకొని వాళ్ళని శిక్షించవలసిందిగా మేమంతా కోరుకుంటున్నాము.